ఎస్ ఎస్ సార్. ఇంకా నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకున్నట్టు జార్ఖండ్ విషయానికి వస్తే సార్, రాజకీయ సంక్షోభంలో అయితే బీజేపీలో చేరడానికి అయితే చెంపై సోరెన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి పయనం కావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చ ఉందమ్మా. చెంపై సోరెన్ ఎవరైతే ఉన్నారో, చెంపై సోరెన్ శిబు సోరెన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి అని మనం ఇదే షోలో చెంపై సోరెన్ ఎంపిక సందర్భంగా మాట్లాడుకున్నాం. చెంపై సోరెన్ శిబు సోరెన్ ఈడీ అరెస్ట్ చేసినటువంటి దిశలో ఆయన రాజీనామా చేయగానే ఆయనకి వారసుడుగా లేదా వారసురాలుగా ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు హేమంత్ సోరెన్ భార్య పేరు ప్రస్తావన వచ్చింది. అట్లాగే హేమంత్ సోరెన్ అన్న భార్య పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ రాజకీయపరమైనటువంటి చర్చలో చెంపై సోరెన్ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. అయితే చెంపై సోరెన్ శిబు సోరెన్ నాటి నుంచి కూడా ఆ కుటుంబానికి చాలా నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా చెప్తారు. దాంతోపాటు మరొక అంశం కూడా చూడాల్సింది ఏంటంటే, రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి అనేక దశల్లో వివిధ దశల్లో అండగా నిలబడినటువంటి వ్యక్తి, ఎక్కడా బెసగకుండా తొణకకుండా స్ట్రాంగ్గా సోరెన్ కుటుంబంతో నడిచినటువంటి వ్యక్తి. ఆయన సోరెన్ అనే పేరు ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఈ కుటుంబంలో సభ్యుడు కాదు, ఆయన బయటి వ్యక్తి. అయితే ఇక్కడ ఈ రాజకీయపరమైనటువంటి చర్చలో ఒక కీలకమైన అంశం ఏంటంటే, రాజకీయాల్లో ఏది డైనమిక్గా ఉంటాయి తప్ప స్టాటిక్గా ఉండవు అనేటటువంటి మాటలు ఏదైతే చెప్తారో రాజనీతి శాస్త్రజ్ఞులు, అది మరోసారి కనిపిస్తోంది. అంటే చెంపై సోరెన్ను చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా, చాలా కుటుంబానికి విధేయుడిగా చెప్తారు. విధేయుడిగా చెప్పేటటువంటి చెంపై సోరెన్ను ఇప్పుడు పార్టీని దూరం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి ఏం కారణాలు ఉన్నాయి అనేటటువంటి చూడాలి. అంటే తమిళనాడులో ఇదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది. జయలలిత జైలుకి వెళ్తున్నప్పుడు పన్నీర్ సెల్వంని ముఖ్యమంత్రిగా ప్రకటించి వెళ్ళింది. ప్రకటిస్తే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ జైలు నుంచి రాగానే ఆయన మళ్ళీ ఆ బాధ్యతలు అప్పగించి కాళ్ళకి దండం పెట్టి నమస్కారం పెట్టి ఆవిడ క్యాబినెట్లో ఒక మంత్రిగా కొనసాగారు. ఇవాటికి అంటే జయలలిత మరణానంతరం, జయలలిత మరణం సందర్భంగా మరణానంతరం రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా ఆయన ఏఐడిఎంకే తోటే ఉన్నారు. దాంతో పోల్చి చూస్తే చెంపై సోరెన్ను ఆ రకమైనటువంటి దానికి వెళ్ళటం ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీలకి అండగా నిలబడిన వాళ్ళు తర్వాత ఆ పార్టీలో కొనసాగారు అనేటటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంటే, మరోపక్క ఇప్పుడు చెంపై సోరెన్ బీజేపీ వైపు వెళ్ళేటటువంటి ఆలోచన చేయటం ఇది ఒక కీలకమైన. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి అధికారంలో ఉన్నటువంటి చోట్లంతా బీజేపీ డిస్టర్బ్ చేస్తుంది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నుంచి ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. అయితే మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి లాయల్గా చాలా అండదండగా ఉన్నటువంటి ఈ చెంపై సోరెన్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా మనందరికంటే కూడా ఎక్కువ ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశం సోరెన్ కుటుంబానికి. హేమంత్ సోరెన్ కానీ ఆయన సోదరుడు కానీ ఆయన కుటుంబానికి మొత్తానికి కూడా ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయంగానే చెప్పాలి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈడీ కేసులో ఎదుర్కొంటున్నటువంటి హేమంత్ సోరెన్ మాత్రం తన రాజకీయ వైఖరిని అలాగే ఉంచుతాను, ఇండియా కూటమికి వ్యతిరేకంగానే ఉంటాను అనేటటువంటి భావం ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన అంశాలు కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇంకొక విషయం సార్, అయితే హేమంత్ సోరెన్ కుటుంబాలను అటు పార్టీలను అయితే బీజేపీ డబ్బుతో ఉపయోగిస్తుందని తెలుస్తోంది. అంటే ఒక విమర్శ అయితే ఉంది, ఒక రాజకీయ, నేను అదే చెప్పాను కదా, ఇండియా కూటమి ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని అస్థిరపరిచేటటువంటి ఆలోచనలో ఎన్డీఏ కూటమి ఉంది, ముఖ్యంగా బీజేపీ ఉంది అనేటటువంటి చర్చ మాత్రం చాలా కీలకమైనటువంటి చర్చగానే చూడాలి. ఈ మొత్తం అంశంలో ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలంటే, ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి మీద కేసులకి గవర్నర్ ఆదేశించడం, ముఖ్యమంత్రి కుటుంబంపై విచారణకి గవర్నర్ ఆదేశించడం, దానిపై న్యాయ పోరాటం, అదే సందర్భంలో రాజకీయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించటం, వీటన్నిటి నేపథ్యంలో వస్తున్నటువంటి అంశం అయితే ఒకటి క్లియర్. రాజకీయపరమైనటువంటి అనుబంధాలు, రాజకీయపరమైనటువంటి విభేదాలు ఎలా ఉన్నా ఎన్డీఏ ఇతర పక్షాలు ఉన్నటువంటి అన్ని చోట్ల ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఆలోచనలో
అంటే ఎన్డీఏ కానీ ఎన్డీఏని లీడ్ చేసినటువంటి బీజేపీ కానీ ఉన్నాయి అనేటటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ మాత్రం ఉంది. ఆ రకమైనటువంటి దిశగానే ఇప్పుడు కర్ణాటకలో రాబోయే పరిణామాలు కానీ ఇప్పుడు జార్ఖండ్లో వస్తున్న పరిణామాలు కానీ వీటన్నిటిని కూడా కలిపి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏతర పక్షాలు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి చోట ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు అనేటటువంటి భావం అయితే మాత్రం, ఈ కంక్లూజన్ అయితే మాత్రం వీటన్నిటిలో వస్తుంది అనేది క్లియర్ స్వాతి. ఎస్